విద్యాశాఖలో సమగ్ర శిక్ష అనే వ్యవస్థ కింద గత 18 సంవత్సరాల నుండి కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 19,300 మంది కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తూ కనీస వేతనానికి నోచుకోకుండా మా శ్రమ దోపిడికి గురి చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. ఆ శ్రమ దోపిడి నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వాల యొక్క నిరంకుశ వైఖరి నశించి మా ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని గత సంవత్సరం మేము చేసినటువంటి సమ్మె సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు హన్మకొండ సభలో మా టెంట్ వద్దకు వచ్చి వారు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు మీ సమస్యలు పరిష్కరిస్తానని వారు తెలపడం జరిగింది. వారు ఏదైతే మాట ఇచ్చినారో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని 15 రోజుల కిందే మేము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలలో సమ్మె నోటీసులు ఇచ్చి ఈ రోజు నుంచి 3 రోజుల వరకు నిరసన దీక్షలు చేసి తర్వాత నిరవధిక సమ్మెకు పోవడానికి సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి మా యొక్క ఉద్యోగార్థులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.